మా పేరు దుర్షేడి విశ్వం. మేము కరీంనగర్ వాస్తవ్యం. ఇక్కడ ఎలిగందల అమ్మవారు ఎంతో మహిమాన్వితమని తెలిసి మేము గత 7-8 సంవత్సరాల నుండి వస్తున్నాము. మేము స్వర్ణకార వృత్తి చేస్తాము. మా షాపు శాస్త్రి రోడ్డు టవర్ సర్కిల్లో ఉంటుంది. మా కాంప్లెక్స్లో గల అందరం కలిసి మేము ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. మేము కోరిన కోరికలు అన్ని నెరవేరినందున మా కాంప్లెక్స్ తరఫున అందరం కలిసి ఇక్కడ మేము అన్నదానం నిర్వహించడం జరిగింది. అందరికీ ఆ అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎలిగందల అమ్మవారి దగ్గరికి నేను రాబట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. ఇక్కడికి రావడం వల్ల నాకు చాలా మనశ్శాంతిగా మంచిగా అనిపిస్తుంది. కాబట్టి ప్రతి అమావాస్య దాదాపుగా రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత పూజలో పాల్గొనడం కానీ, సేవలో పాల్గొనడం కానీ, ఇలాంటి కార్యక్రమాలు అన్ని విధాల్లో పాల్గొనడం జరుగుతుంది. దాదాపుగా నా కుటుంబం తరపున కానీ అన్ని తరపున మంచిగా అనిపిస్తుంది. కాబట్టి దాదాపుగా అమ్మవారి దగ్గరికి రావడానికి ప్రయత్నం వస్తుంది. యశోధ ఏ తీర్థాని ప్రచరంతే స్తృకావంతో నిషగ్నే ఏతావస్తయాముయాయకం సహదిశో రుద్రావిస్తరే తేషాం సహస్రయో వదానాన్ విదాన్వి తస్మే నమో రుద్రేభ్యో హృదయనాభ్యో వర్తరక్షాం తరిక్షయో ధివేయో శవనాం వాతో ప్రశోత్తరేభ్యా దశాప్రాతినాన్ దశః దక్షిణా దశా ప్రదేశీరోధ్యో శోధిచరిధ్యో చాత్సే భ్యో నమస్తే నో మృడయ
तस्य कलाने तस्कामस्तमायन्तमायाश्च भाग्यलक्ष्मीः उपैमहादेवतका कीर्तिञ्चामनतः ताभूतस्मै राक्षस्मै कीर्तिञ्चामहे सुस्ते पात्माला देशता महालक्ष्मीनाप्रियामिहम् अभ्यतिमा समुद्यञ्च तद्वादतरे धृतम् रामदर्शने ईश्वरे सर्वभूतानां योगपैत्रमम् मनसा काममानो देव सत्यावतीमहे वसुना गुरुगोमत्यावैश्यामि सह कथमेना प्रजाभूतामहि सम्भवकर्तमः श्रियं वासे कुलेवा धर्मवर्तमालिने आपासुतं शिक्षाने शिक्षकमे कुले निजदेवी मातं श्रियं वासे कुले ఇందులో సుగంధ ద్రవ్యాలు పుష్పాలు బిల్వదళాలు వేశారు మరి అందరికీ చేత చేయించడానికి సాధ్యం కాదు కనుక మా కమిటీ సభ్యుడు వారి కోరిక మేరకు అందరి చేత ఒకసారి చూపించి అభిషేకం చేయమన్నారు వారందరి తరఫున మమ్మల్ని కాబట్టి మీరందరూ కూడా బిల్వార్చన పుష్పార్చన సుగంధ అభిషేకాలు చేసినట్టు భావించుకోండి ఎవరికి వారు ఆయనే దేవాలయనే దుర్హం కృష్ణే హరిద్రాక్షపండికానే సందర్శకునే నానావిధ పరిమళపత్ర పుష్పాభిషేకం సమర్పయామి బిల్వాభిషేకం సమర్పయామి భస్వాభిషేకం ओम नमस्ते आत्मविश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिकालाय त्रिकालाय कालाग्निरुद्धाय कंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्री महादेवाय नमः अस्य त्रिलोकस्य तस्य अघोरविषय अनुष्ठितः करिये जमय समोगा वसते कर्मनाशकाय तुलक फंक्शन को आया तो जमान से तक से जगत जननी महामाय ने पूजा ओम नमः से संध्या कर लोग देना पूजा ढका नमः देवा नमः आत्मा नमः सदा नमः सुंदर गुणा वक्रतुंड अनन्य महाकाय कोटि सूर्य समप्रभा महामाय माता जी आर्डर बंद करो ओम कृष्ण नमः ओम प्रिया देवी नमः ओम 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 रामेश्वर देवी नमः ఇది ఎక్కువైంది ఇంకో మీరే చేస్తే కాబట్టి ఎక్కువైంది ఓం దేవి నమః ఓం దేవి నమః ఓం రామేశ్వర దేవి నమః ఓం భగవాన్ నమః ఓం కృష్ణాయ నమః ఓం భైరవాయ నమః ఓం దేవి నమః ఓం రామేశ్వర దేవి నమః ఓం భగవాన్ నమః ఓం కృష్ణాయ నమః ఓం భైరవాయ నమః ఓం వదినే నమః ఓం మహాదేవే నమః ఓం శివదేవే నమః ఓం భగవతే నమః ఓం విద్యాయ నమః ఓం నీలప్రదాయ నమః ఓం విజయాయ నమః ఓం సర్వోత్తరాయ నమః ఓం దివ్యాయ నమః ఓం మహావిద్యాయ నమః ఓం పరమేశ్వరాయ నమః ఓం విద్యాయ నమః ఓం సిద్ధమయ నమః ఓం విద్యాయ నమః ఓం జగన్నాథమయ నమః ఓం లోకమయ నమః ఓం ఆగస్త్యమయ నమః ఓం కాలానమాయ నమః ఓం ధర్మాకార్యమయ నమః ఓం ముక్తకేశవయ నమః नमः ओम शिवकालाय नमः ओम शिवदेवमय नमः ओम प्रभादेवमय नमः ओम देवदेवमय नमः ओम मनोदेवमय नमः ओम कल्याणदेवमय नमः ओम देवमय नमः साम्राज्यं भवजं महाराजं राजं पारमेश्वरं राजं महाराजं सत्यमयं समुद्रपर्यन्ताय कान्तारोमस्तावाय संसारानतं देके समुद्रपर्यन्ताय एकराजते यतस्करं
वाम एकम द्वे त्रीणि चत्वारि पंचसुवेला पारमात्य महित्वा वाम प्रातिभ अग्निदेवता अग्निदेवतां देवतानां स्वाहा स्वामी कृष्णेश्वराय स्वाहा देवतानां अग्निदेवं नमः वाम एकम द्वे त्रीणि चत्वारि पंचसुवेला पारमात्य महित्वा वाम दक्षिणादेव सुरदेवता इंद्रभूतां देवतानां स्वाहा स्वामी कृष्णेश्वराय स्वाहा वाम प्रदीप विश्वदेव देवं देवतानां योमिं स्वयं स्वाहा देवतानां बृहत्पदया इदं नमः ओम स्वाहा ओम स्वाहा ओम स्वाहा ओम स्वाहा तस्य प्रकारे इदं नमः आन्वा गणपतिं नमामहे कविना भवत्रोत्तमं जयत्राजं ब्रह्मणां ब्रह्मस्त्रा आनस्मन् मोदविस्तीर्णादनः स्वाहा महागणाधिपते नमः ओम एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा महागणाधिपते नमः ओम गणानान्वा गणपतिं नमामहे कविं कवीना भवत्रोत्तमं जयत्राजं ब्रह्मणां ब्रह्मस्त्रा आनस्मन् मोदविस्तीर्णादनः स्वाहा महागणाधिपते नमः ओम पंचब्रह्मदेवता पंचभूतदेवता पंचदेवता अवराज्ञं कर्मणिष्ये ओम गणानान्वा ओम तम मनोराधतेन मनोराधस्वात्मकः प्रजावतितस्मै स्वाहा अहं ब्रह्मैवं नमः ओम मयो भूर्वानो भुवाद्रं मयो भूर्वानो द्वादशा कोचस्त्रीरोषधीरन्तं तस्मै नमः स्वाहा ब्रह्मणे नमः ओम तम भक्तावतेन भक्तावस्मात्मास्ताः प्रजावतितस्मै नमः स्वाहा प्रजावते नमः ओम हिरण्येश्वरे तुलस्याय सादय स्वाहा ब्रह्मणे नमः ओम विष्णुजवर्तता सर्वां लोकानां जगि स्वाहा ब्रह्मणे नमः ओम विष्णुजवर्तता नमः ओम तत्त्वत्राय प्रत्यक्षे विष्णुमाय देवसे हो जयमशतमरुदे स्वाहा नमः ओम योजो विविधो विष्णुचक्रमेन्द्राय नमोस्तमस्य भावुरे स्वाहा नमः ओम ब्रह्मादेवा महापदवी कविनां प्रसन्न प्राणानां वैशो भगवानां देवो पुत्राणां दैवनां स्वाहा पवित्रमञ्चेतरे स्वाहा नमः ओम नमः विष्णुचक्रय ओम ब्रह्मोत्सवामय जनेव्यास्पादमस्तिकेवरद्ध स्वाहा नमः ओम तथा ईशानप्रविचारामीश्वरस्वरूपुदानां ब्रह्मादिपदं ब्रह्मणोपदं ब्रह्मा शिवो मे अस्तु सदाशिवं नमः स्वाहा नमः ओम शिवाय ब्रह्मणे नमः स्वाहा विद्याके नमः ह्रीं क्लीं 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 शिवाय ब्रह्मणे नमः स्वाहा उत्थानाय तेजाय सर्वस्वाय नाय सर्वयाय विजय स्वाहा विद्याके नमः उत्थानाय चात्रमेवाय राजयोय विक्राय स्वाहा विद्याके नमः लक्ष्य
सर्वलोकानां विजयभवरोगिणां विजय सर्वज्ञानां दक्षिणामूर्तये नमः दक्षिणादेवता संपूर्णा अनुग्रहा करुणाकटाक्षा प्रसिद्ध्यर्थं महामादेवता महा अडिवेदना अक्षोत्सव अडिवेदना पूजां करिष्ये पौर्णमिर्भवदिनकालेन अक्षोत्सवस्य पूजां करिष्ये श्री गङ्गादानं करिष्ये कलशद्वोपवेश्वरस्मः विराजसिंहवायुर्वरिचा भगवास्तः वास्त्रस्तोदवाय मध्ये ब्रह्मणस्मः शोसाग्रासुरनदिनसमन्विताः विश्वदोदयुर्वेद सामवेदरत्नः अनागस्तवेदाः प्रसामसनाशिताः आववजन्तकं स्वासंप्रोक्षा देवसंप्रोक्षा आत्मासंप्रोक्षा वां महावेश्वरे शक्तिवत्तये वां महावैश्वरे महावाणिवाणे आदिदेवी महामाया कामाक्षिवासने वां దేవాది దేవే మంగళం మందహాసాదయా విలసితాతే ఆనంద మందిర మంగళాకర మధురమే నాతే
దేవతల కష్టములు తీర్చగా నుంచి అగ్నికుండము నుండి ఉద్భవించితివి. దేవతల కష్టములు తీర్చగా నుంచి అగ్నికుండము నుండి ఉద్భవించితివి. దయలోని నీకెవరు సాటిరారమ్మా, అమ్మలను గన్న మా తల్లి లలితమ్మ. దయలోని నీకెవరు సాటిరారమ్మా, అమ్మలను గన్న మా తల్లి లలితమ్మ. లాలి జోలాలి లాలి జోలాలి లాలి ముత్తుల గుమ్మ లాలి మాయమ్మ. లాలి బంగారు బొమ్మ లాలి లలితమ్మ. లాలి జోలాలి లాలి జోలాలి. కామేశ్వరునికి ప్రణయ దేవతగా నా తండ్రిలో నీవు సగమైనావు. కామేశ్వరునికి ప్రణయ దేవతగా నా తండ్రిలో నీవు సగమైనావు. లోకాలనన్నిటినీ కాపాడతల మీరందరూ మొత్తం ప్రసాదం చూడండి చేసేది ప్రసాదం వచ్చిందా వచ్చింది ఏంటిది చారా మనభ్యో భేద విద్యో నివేదివే నమస్కృత్యాన శ్రీరంగితాయ ధేనాయేవ దేవతః ప్రణామత్యానంతరాయాయ సర్వసోమస్రాత్రోత్తమవదే ఏతమానం భవతి శతమనంతం భవతి శతమక్షరమోదే శతమితి శతం దీర్ఘం దీర్ఘమాయోః శతమానం భవతి జగజ్జననీయ మహమ్మాయ దేవి అనుగ్రహప్రసిద్ధస్తు అవిఘ్నమస్తు ఆయుషమస్తు ఆరోగ్యమస్తు ఐశ్వర్యమస్తు ధన కనకవస్తు ఆహారమస్తు మహమ్మాయ దేవి అనుగ్రహప్రసిద్ధిరస్తు లక్ష్మీ గణాక్ష అనుగ్రహప్రసిద్ధిరస్తు. ఎప్పటికీ ఇదే విధంగా సామూహికంగా జరిగే కార్యక్రమాలకు మీ వంతుగా సేవ చేసేటువంటి ఒక శక్తిని, ఓపికను, సమయాన్ని ఆటుపోయాను ఐదుగురు కలిగేయాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. శతమానం భవతి శతాయుషు. అందరికీ నమస్కారం. నేను గుండోజు లక్ష్మయ్య, వెలగందుల శ్రీ 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 మహమ్మాయి దేవి దేవాలయం యొక్క అధ్యక్షుల్ని. మాకు ఒక మంచి కమిటీ ఉన్నది, మా అందరికీ అండగా అమ్మవారు ఉన్నది. శ్రీ 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 మహమ్మాయి దేవి అమ్మవారు అంటే మహిమాన్వితమైనటువంటి పురాతనమైనటువంటి దేవాలయం. ఆ అమ్మవారు మన గ్రామాన్ని రక్షిస్తూ గత 600 సంవత్సరాలకు పూర్వం నుండే ఉన్నటువంటి అమ్మవారు ఇక్కడ భక్తులకు కొంగు బంగారమై అలరారుతున్నటువంటి ఈ అమ్మవారికి ఈరోజు మీరు శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి వారు మేము పౌర్ణమికి అమావాస్యకు చేసే కార్యక్రమాలలో భాగంగా ఈ పౌర్ణమి రోజున మీరు పూజా కార్యక్రమాలకు, అన్నదాన కార్యక్రమానికి మీరు
10,116 వితరణ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. అలాగే మీ సేవా సమితి తరఫున గత 6 మాసాల నుండి మా ఆలయానికి సేవ కూడా చేస్తూ ఉన్నారు. మీ సేవకు మరియు ఈ రోజు చేసిన మీ దాతృత్వానికి అమ్మవారి దేవాలయం తరఫున కమిటీ తరఫున మీ అందరికీ కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మీ సేవ ఇలాగే కొనసాగించాలని, ఇంకా విస్తరించాలని, మరి మా ఆలయంలో జరిగే ప్రతి కార్యక్రమానికి, ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటాము. మీరు ఎన్ని పనులున్నా కూడా మీరు రావాలి. అలాగే మీ సేవలు కూడా ఇంకా విస్తరించాలి. ఎన్నో విభాగాలు ఉన్నాయి, అంటే లైన్స్ క్లబ్ కానీ, దాంట్లో కానీ ఇంకా డిజాస్టర్స్ సర్వీసెస్ అంటారు. అవి ఏంటంటే ఎవరికైతే అవసరం ఉందో వారికి సేవ చేసే కార్యక్రమాలు అవి కూడా మీరు చేయాలి. మీ సేవా సమితి సిరిసిల్లనే కాకుండా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వెలిగిపోవాలని నేను అమ్మవారి తరఫున మీ అందరినీ కోరుతా ఉన్నాను. అమ్మవారు అంటే కూడా చాలా మహిమాన్వితమైన దేవాలయం. ఇది చాలా పురాతనమైనటువంటి దేవాలయము. ఇక్కడికి వచ్చిన భక్తులకు ప్రతి కోరిక అటువంటి పరిస్థితి నుంచి మంచి స్థాయికి తీసుకురాగలిగినామంటే మా ఇంటి కార్యకర్తలు లాగానే వీరు ఇక్కడ ఉంటారు. మేము ఈ ఎక్స్టెండ్ చేయడానికి మేము పోసిన ముగ్గు కూడా వీరి ద్వారానే పూజ చేయించి ముగ్గు పోయించాం. మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఒక పీఠాధిపతి చెప్పిండు, ఇది ఒక మంచి బృందావనంగా వెలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, మీరు మీ సేవలు ఎక్స్టెండ్ చేయమని చెప్పాడు. అట్లాగే మా అయ్యగార్ల సేవలు తీసుకుంటూ, వాళ్ళ సహకారం తీసుకుంటూ మేము ఈ కార్యక్రమాలన్నీ ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాము. దాంట్లో ముఖ్యంగా మా చిలుకూరి తిరుపతాచార్యులు గారు మా ఇంటి అయ్యగారు అన్నాడు, మా ఆస్థాన పూజారి గారు. వారు అమావాస్య పౌర్ణమికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ గుడి దాటి పోడు. ఇక్కడనే ఉండి మీ అందరికీ భక్తులందరికీ సేవ చేస్తూ భక్తులందరికీ మనస్ఫూర్తిగా వారికి నేను పోతాను అయ్యగారు అని చెప్పి పోయేదాకా ఆయన ఇక్కడనే ఉంటాడు. వాళ్ళని తృప్తిపరుస్తాడు. వాళ్ళకు ఒక అరటి పండు కంటే ఒక అరటి పండుతో తృప్తి పడతారు, 2 కూడా ఇస్తారు ఆయన. ఎందుకంటే ఆయనకు కావాల్సింది ఏంటంటే భక్తుల తృప్తి ఆయనకు కావాల్సింది. కాబట్టి వారు కూడా అలా సహకరించడం వల్లనే ఇట్టి కార్యక్రమాలన్నీ మేము ఇంత చేయగలుగుతున్నామని తెలియజేస్తున్నాను. అలాగే మా కమిటీ తరఫున కూడా అయ్యగారికి కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి కూడా ధన్యవాదాలు. మీ సేవా సమితి కూడా ధన్యవాదాలు. మరోసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున వచ్చినటువంటి ఒక భక్తులందరికీ కూడా వారి ద్వారా అన్నప్రసాదాన్ని వితరణ చేసిన కాకుండా మరి వారు కూడా పూజలో పాల్గొన్నారు. ఈ రోజున ముఖ్యంగా అమ్మవారు శాకాంబరి రూపంలో అలంకరించుకొని పూజలు అందుకున్నారు. అంతేకాకుండా పౌర్ణమిని పురస్కరించుకొని ఈ రోజున గురుగారు అయినటువంటి జగద్గురువు అయినటువంటి ఒక ఆదిశంకరాచార్యుల వారి యొక్క పూజ, అదేవిధంగా శ్రీ 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 విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క పూజ కూడా విశేషంగా నిర్వహించడం జరిగింది. అందులో అందరు భక్తులు పాల్గొని ఆ గురుగారి యొక్క కృపాకటాక్షాలు, అదేవిధంగా అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు అందుకోవాలని చెప్పి అందతట్టు కలగజేయాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ శ్రీ జగజ్జనని యలగంద్ర మహామ్మాయి దేవి యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ఒక భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లవెల్లా ఉండాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ, అదేవిధంగా జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి యొక్క అనుగ్రహము, అదేవిధంగా శ్రీ 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 విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క అనుగ్రహము ఎల్లవేళలా మీపై మీ కుటుంబ సభ్యులపై చల్లని చూపులు ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ అమ్మవారిని ప్రార్థిస్తూ మరి వేదోక్త ప్రకారంగా వీక్షిస్తున్నటువంటి ఒక భక్తులందరికీ కూడా ఆశీర్వచనం చేస్తా ఉన్నాం. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే సిద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుషమస్తు ఆరోగ్యమస్తు ఐశ్వర్యమస్తు ధన కనక వస్తు వాహనాభివృద్ధిరస్తు వృత్తి వ్యాపార ఉద్యోగ దినదిన అభివృద్ధిరస్తు జగజ్జనని యలగంద్ర మహామ్మాయి దేవి అనుగ్రహ ఫల సిద్ధిరస్తు తదాస్తు తదాస్తు తదాస్తు.